యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆయన రక్తం కార్చారు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు. అంత గొప్ప ప్రేమ ఇంకెక్కడా లేదు. ప్రేమ గురించి చెప్తున్నాను అంతే. నేను ఎవరిని మేము మతం మారిపోండి, మీరు బొట్లు తీసేయండి, మీరు అలా తీసేయండి అని నేను చెప్పట్లేదు. మా నమస్తే, బాగున్నారా? మీ ఇంట్లో ఇబ్బందులు ఏంటి అసలు? అడగా మరి అవి ఇచ్చిందంటే ఊరుకోవడమే. మీ పాప తెచ్చిన దాని మీద ఆదాయం మీకు? చాలు బాబు, చాలు. మొత్తం ఇంట్లో ఎంతమంది ఉంటారు? నలుగురు ఉంటాను, సరిపోలేదు. తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది, అంతేనా? అందరూ తెలుసు. బాగున్నారా? ఊరుకోవడం. మీకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు ఎవరు లేరా? మీకు మీరు ఏదో ఉన్న కాటికి తింటున్నారు, మీకు సహాయం చేసిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు, మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరు లేరు. మరి ఎలా గడుస్తుంది మీ? మా పెళ్ళి వెళ్తుంటారు అప్పుడప్పుడు. వాడికి వారం పాటు పడి రోజు ఇప్పుడు నాడే ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చాడు చిన్నది. ఇప్పుడు మీ మనవన్ని చూసాం, చిన్న ఉన్నాడు, అతను కూడా మా పనికి వెళ్తున్నాడా? పెడతా బాబు, మీరు చూసారు కదా, పెడతా చిన్న కలిపి వస్తుంది. సో ఇప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, పైగా మీకు కూతురు పనికి వెళ్తుంది కానీ పెద్దగా ఏం రావట్లేదు. రేషన్ బియ్యం 5 కేజీలు వస్తాయి. మరి నెలంతటికి ఎలా సరిపోతుంది? సరిపెట్టుకుంటున్నమాట. సరే, మాది జాయిటీకి ఏమనే గ్రూప్ అమ్మ. మేము అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇలాగా మేము మీ దగ్గర నుండి ఏమీ ఆశించాం, కానీ మేము ఏంటంటే మా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రేమించి ఇలాగ కొంచెం బాధల్లో ఉన్నారు, మా మానవత్వంతో ముందుకొచ్చి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం, మా ఫ్రెండ్స్ అందరం కలిపేసి. ఓకేనా? ఇవంతా ఓకే కదా మీకు? ఇవన్నీ ఎన్ని నెలలు వస్తాయి మీ ఇంటిలో? 3 నెలలు వస్తాయా? ఈ 3 నెలలు మీరు ఖర్చు పెట్టే డబ్బులు ఉంటాయి కదా, ఏవైతే 3 నెలలు మీరు ఇవన్నీ కొనుక్కోవాలి. ఈ కొనుక్కోకుండా ఇవన్నీ మేము ఇచ్చేసాం మీకు, ఆ డబ్బులన్నీ దాపెట్టుకొని నాకు ఇచ్చేయండి. సో నేను అనేది ఏంటంటే, ఈ 3 నెలలు మీరు ఖర్చు పెడతారు కదా, ఆ డబ్బులు దాపెట్టుకొని ఆ 4వ నెల 5వ నెల వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఖర్చు పెట్టుకోవాలి. ఈ 3 నెలలు ఇవి ఉంచుకోండి, ఓకేనా? తినండి, మంచిగా హ్యాపీగా ఉండండి, 3 పూట్ల తిని హ్యాపీగా ఉండండి. ఆ 4 నెలల్లో ఈ 3 నెలలు దాపెట్టుకున్న డబ్బులు ఆ 4వ నెలకి ఏం చేస్తారంటే అప్పుడు కొనుక్కొని తినండి. ఆయన పరలోక రాజ్యానికి ఆయనే మార్గము, సత్యం, జీవం. ఆయన ద్వారానే తప్ప ఏ మార్గంలో కూడా మన పరలోక రాజ్యానికి వెళ్ళలేం. సో పరలోక రాజ్యానికి వెళ్ళాలనంటే యేసుక్రీస్తుని నమ్మాలి.